వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు మరియు మాజీ వీడీసీ సభ్యుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ ఇంటి స్థలంలో ఉన్న ఈత చెట్లను నరికివేయడమే ఈ వివాదానికి కారణమైంది. ఈత చెట్లు నరికివేతపై గీత కార్మికులు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ అధికారులు గ్రామానికి వెళ్లి విచారణ చేపడుతున్న సమయంలో మాజీ వీడీసీ సభ్యులు ఆగ్రహంతో ఎక్సైజ్ అధికారులపై, రిపోర్టర్లపై, గీత కార్మికులపై దాడికి పాల్పడ్డారు. దాడి నుండి తప్పించుకున్న గీత కార్మికులు స్థానిక గీత కార్మికుల సంఘం భవనంలో ఆశ్రయం పొందారు. పరిస్థితి అదుపు తప్పుతుందన్న ఆందోళనతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గీత కార్మికుల్ని రక్షించారు. శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు తాళ్లరాంపూర్ గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. అదనంగా గ్రామంలో సెక్షన్ 144 అమల్లోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 21 వరకు గ్రామంలో సమావేశాలు, ర్యాలీలపై నిషేధం ఉండబోతుందని ఏసీపీ తెలిపారు. ఇందుతో పాటు భారతీయ శిక్షా సూత్రం సెక్షన్ 163 కూడా అమల్లో ఉందని వివరించారు. సోషల్ మీడియా ద్వారా విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే లేదా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. 8 నెలల క్రితం గౌడ కులస్తులకి మరి ఇక్కడ ఉన్నటువంటి వీడీసీ వాళ్ళకి, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళకి ఈ ఈత చెట్ల విషయంలో గొడవలు జరిగినాయి. దాని మీద పలు కేసులు నమోదైనాయి. అప్పటి నుంచి మనం పోలీసు వారు తగు చర్యలు తీసుకొని, చట్టపరమైన చర్యలు తీసుకొని అందులో 4 కేసులు రిజిస్టర్ చేసి దానిలో చాలా వరకు అరెస్టులు జరిగినాయి. తర్వాత మేము పీస్ కమిటీలు ఏర్పాటు చేసి కమిషనర్ గారు మరియు జిల్లా జడ్జి గారు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి, సబ్ కలెక్టర్ గతంలో ఆర్డీఓ ఉంది, అందరం కూడా చాలాసార్లు వీళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఈ ప్రశాంత వాతావరణం వెళ్తున్నాం. ఈ క్రమంలో వీడీసీ కూడా రద్దు చేసుకున్నామని చెప్పి విలేజ్ వాళ్ళు చెప్పారు. నిన్నటి రోజు మనకు ఈ కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి ఒక 4 వ్యక్తులు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, అక్కడ ఉన్నటువంటి గతంలో వాళ్ళు కొనుక్కున్నటువంటి ప్లాట్లలో ఈ ఈత చెట్లు ఉండే వాటిని క్లియర్ చేసుకొని, సాఫ్ చేసుకొని మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నామని చెప్పి వాళ్ళు ఒక 2 ట్రాక్టర్లు పెట్టి సాఫ్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈత చెట్లను తొలగించడం జరిగింది. అయితే ఈత చెట్లను తొలగించడానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. తీసుకోకపోయేసరికి వాళ్ళు గౌడ కులస్తులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ ఫార్మల్ కాంప్లైంట్ నాట్ చేశారు. వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు నిన్న రోజు ఇక్కడ ఈత చెట్లు ఎక్కడైతే తొలగించారో తాళ్లరాంపూర్కి విజిట్ చేసి ఈయనొక ఫ్రెండ్స్కి వచ్చి అక్కడ పంచనామా చేసే క్రమంలో వీళ్ళు గౌడ కులస్తులు కూడా అక్కడనే ఉండడం, దాంతో వాళ్ళ మధ్యన మళ్ళీ అక్కడ కొంతమంది 2 వ్యక్తులను కస్టడీకి తీసుకునే క్రమంలో విలేజ్ అందరికీ మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడి, గతంలో మేమైతే శాంతి చర్యలు తీసుకోవడానికి ఏదైతే కృషి చేసినామో అది అట్లనే ఉండి మళ్ళీ ఫ్లేరప్ అయ్యి నిన్న వరకు ఎక్సైజ్ వాళ్ళు కస్టడీకి తీసుకొని ఒక లేడీని, ఒక జెంట్ని, ఇద్దరిని తీసుకునేసరికి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండే. చాలాసేపు వాళ్ళు మేము పోలీసు వారు, లోకల్ పోలీసు రీచ్ అయ్యి సద్దు మనకి క్రమంలో మళ్ళీ ఈ గౌడ సంఘం మీదకి గ్రామస్తులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుర్చీలను ధ్వంసం చేయడం జరిగింది. ఎవరైతే ఇది ఏదైనా చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటాం, ఎవరు కూడా అసాంఘిక చర్యలకు ఇది కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. పోలీసు వారు అప్పటి నుంచి టికెట్ ఏర్పాటు శాంతి భద్రతను మళ్ళీ మెరుగుపరచడానికి ఇక్కడనే మనం కృషి చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు మరి పోలీసు వారి కృషి చేస్తాం. మళ్ళీ ఇరుపక్షాల నుంచి ఒక పక్కనేమో మనం చట్టపరమైన చర్యలు తీసుకోవడం భాగంగా మళ్ళీ మనం గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే భాగంలో మీటింగ్ కూడా ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది. మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని ఒకరికొకరు రెచ్చిపోయే విధంగా అట్లాంటివి పెట్టుకోవద్దు, వదంతులు నమ్మద్దు. తర్వాత ఎవరు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.